now, అందరు చెప్పండి, నాలెడ్జ్ ఇస్ పవర్ అనండి. And then you say wisdom is practical power. All right. సో ఇప్పుడు ఇష్యూ ఏంటి అంటే, నీకు ఫుల్ నాలెడ్జ్ అన్నా ఉండాలి, లేకపోతే అసలు నాలెడ్జ్ లేకుండా అన్నా ఉండాలి. ప్రాబ్లం ఏంటి? హాఫ్ ఆఫ్ నాలెడ్జ్. ఇది ప్రాబ్లం. ఆల్ రైట్, ఐఎమ్ డెవలపింగ్ సంథింగ్. ఆల్ రైట్. సో హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తో చాలా కష్టం అండి, చాలా కష్టం, చాలా హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తో చాలా కష్టం. సో హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తో ఎవరైనా కమ్యూనికేట్ చేశారనుకోండి, చాలా డేంజరస్ కూడా. ఒకసారి ఒక బ్రిటిష్ జర్నలిస్టు ఒక తెలుగు కపుల్ దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి, నిజంగా జరిగింది, మైక్ పెట్టి, వాట్ డూ యూ కాల్ మస్కిటోస్ ఇన్ యువర్ లాంగ్వేజ్ అని అడిగాడు. పక్కన నా భర్తకి ఫుల్గా తెలియదు, హాఫ్ అనమాట, కొన్ని వర్డ్సే తెలుసు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాల్, మస్కిటో. దెన్ హీ ఇమ్మీడియట్లీ ఆన్సర్డ్, నో 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 నో, we don't call mosquitoes, they come, they bite, they go. వాడికి కాలు మస్కిటోస్ అర్థమైనాయి. హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ డేంజరస్. You know few words, you do not know other few words, is gone. You know little Bible, gone. That's the reason it becomes a prerogative, it becomes very important for us to know the complete scriptures. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు అంటే, ఫరిసీయుల శాస్త్రం చూసి, you err in scripture, ERR, you err in scriptures. అందుకే మీకు బుద్ధి లేదు, అందరినీ బుద్ధి లేకుండా చేస్తున్నారు. అండ్ యూ సబ్జెక్ట్ ఎవ్రీ వన్ టు హెల్ అండ్ యూ బికమ్ డబలీ అటాక్డ్ టు గెట్ ఇన్ టు ద హెల్. అండ్ యు సీ దట్ ఎవ్రీబడి సే నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అనండి. సో నాలెడ్జ్ విజ్డమ్ రెండు, రైట్ నాలెడ్జ్ రైట్ విజ్డమ్ రెండు కలిస్తే ఏమొస్తుంది? అండర్స్టాండింగ్ వస్తుంది, ఒక మంచి అవగాహన వస్తుంది, ఒక మంచి అర్థం వస్తుంది, అర్థం చేసుకోగలం, చక్కగా అర్థం అవుతుంది. ఎప్పుడైతే మనకి చక్కగా, ఇప్పుడు నేను చాలాసార్లు నేను ఏమనుకుంటానంటే, ఐఎమ్ నాట్ బోస్టింగ్, బట్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ ఏ గుడ్ కమ్యూనికేటర్. అంత స్లోగా ఎగిలింది అంటే మీరు ఎక్కడో ఉన్నారన్నమాట. అండ్ దెన్ ఐ థింక్ every inch, every little things that I release, you understand. But then on a course of while I understood it is not like that. అది అలా లేదు. చాలామందికి నేను చెప్పేది పూర్తిగా అర్థం కాదు అని నాకు అర్థమైంది. ఎప్పుడైతే మీకు అర్థం కాదు అని నాకు అర్థమైందో, అప్పుడు మీరు నాకు అర్థం అవ్వాలా. ఎలాగ అర్థం చేయాలో, ఎలాగా మీరు అర్థం చేసుకుంటారో అన్నదానికి నేను ముందుగా అర్థం చేసుకొని, అర్థం కాని వారికి అర్థం చేపించేలాగా చేసే ప్రాసెస్లో నాకే అర్థం కాలేదు మీరెవరో. అండ్ దిస్ ఈస్ అ బిగ్ ఫైట్. సో ఇదంతా కావాలి అంటే నాలెడ్జ్, విజ్డమ్ గివ్స్ అస్ అండర్స్టాండింగ్. ఈ అండర్స్టాండింగ్లో కరెక్ట్గా కమ్యూనికేట్ చేస్తాం. కానీ ఆ నాలెడ్జ్, విజ్డమ్, అండర్స్టాండింగ్ క్రికెట్ అయిందనుకోండి, వంకర్ టెంకర్ అయిందనుకోండి, చాలా డేంజరస్, చాలా డేంజర్. అందుకే చెప్పండి కమ్యూనికేషన్ అనండి. కమ్యూనికేషన్. సో 4 మాటలు చెప్పాను నేను మీకు. నెంబర్ 1 నాలెడ్జ్, నెంబర్ 2 విజ్డమ్. both of it, a combination of it gives us understanding, and understanding produces good communication. Good communication. Praise the Lord. Knowledge. Everybody say knowledge is power. Wisdom is practical power. Knowledge plus wisdom is equal to understanding. The final effect is right communication. Praise the Lord. A final one ఎందుకు చెప్పలేదండి?
ముందు 2 లేవా? ఫైనల్ ఆ ఫైనల్ 1 సరిగ్గా ఎందుకు చెప్పలేదండి? ముందు 2 లేవా? ఓకే, ఉన్నాయి కదా, రైట్, ఆల్ రైట్. నౌ లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు Proverbs. I want to show you something. Chapter 9, verse 10. Are you all enjoying the word? Yes. Chapter 9, verse 10. Proverbs chapter 9, verse 10. The fear of the Lord is the beginning of wisdom. wisdom ki జ్ఞానానికి ఒక కండిషన్ ఉన్నది. ఏంటి? యు నీడ్ టు హ్యావ్ ఫియర్. మనకి దేవుని భయం అనేది ఒక కండిషన్. అది ఉంటే మనకి ఏమొస్తుంది? దేవుని జ్ఞానం వస్తుంది. అండ్ దెన్ దెర్ ఇస్ అనదర్ కండిషన్. అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ ఈజ్ అండర్స్టాండింగ్. సో ద నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ ఈజ్ అండర్స్టాండింగ్. పరిశుద్ధులకి ఉన్న జ్ఞానం ఏం తీసుకొస్తుంది? అర్థాన్ని తీసుకొస్తుంది, అండర్స్టాండింగ్ని తీసుకొస్తుంది, ఒక అవగాహనని తీసుకొస్తుంది. అందరికీ కాదు. బైబిల్ లెక్క ప్రకారంగా పరిశుద్ధులకి ఉన్న జ్ఞానం ఏం తీసుకొస్తుంది? అండర్స్టాండింగ్ని తీసుకొస్తుంది. సో పరిశుద్ధులుగా ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధులుగా ఉంటామో అండర్స్టాండింగ్ వస్తుంది. పరిశుద్ధులకి ఉన్న జ్ఞానం, అందరికి ఉన్న జ్ఞానం కాదు. అందరికీ జ్ఞానం ఉంటుంది. అది బైబిల్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్, నైదర్ బైబిల్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ముఖేష్ అంబానీ. బైబిల్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ బికాస్ యు ఆర్ హోలీ. అండ్ సో ది నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ గివ్స్ అస్ అండర్స్టాండింగ్ అన్నాడు. ఇప్పుడు వీ నీడ్ టు డిఫైన్ దిస్ హోలీ. ప్లీజ్ హోల్డ్ ఆన్. ఓకే, నేను ఇప్పుడు ఏది చెప్తున్నా మీకు అది మీరు ఎక్కడ వినలేదు అన్న ఒక భావంతో నేను చెప్తున్నాను. అందుకే ఐఎమ్ ఎగ్జైటెడ్. మీరు విన్నారు అనుకున్నాను అనుకోండి, నాకు ఆ ఎగ్జైట్మెంట్ రాదు. రైట్? సో వేర్ ఆమ్ ఐ టేకింగ్ యూ ఇన్ టు అన్ అన్నోన్ రెల్మ్. రైట్? ఓకే, సో కేర్ఫుల్లీ, జాగ్రత్తగా మనం ఈ సో ద నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ, పరిశుద్ధులకి ఉన్న జ్ఞానం అండర్స్టాండింగ్ని తీసుకొస్తుంది, అవగాహనని తీసుకొస్తుంది అన్న మాట గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, కొంచెం ఆలోచించాలి అంటే, వాట్ ఈజ్ హోలీనెస్? పరిశుద్ధత అంటే ఏంటి అంటే, పరిశుద్ధత అనేది ఫుల్గా ఆయిల్ రాసుకుని మోకం ఇలా పెట్టుకుని ఏమీ నవ్వకుండా ఇలాగ ఉండి కొంతమంది ఉంటారు, అదే పరిశుద్ధత అనుకుంటారు ఇలా. So what is holiness? It's not like you pour oil and then you remember that psalm that oil is dripping to the ends of the cassock of Aaron. No, that's not holiness definition. Adi kaadu. Holiness definition abaddalu adugodu. By the way, ante pastor garu adeyacha? No. No. Can your definition of holiness, what is holiness? Ante it's not that you become pious and you act as if that there is no other than you, thou art holy. You become King James version. I say. So if we have to really define what is holiness. So పరిశుద్ధత అంటే ఏంటి అంటే, హీబ్రూ బైబిల్లో, ఓకే నేను ఓల్డ్ టెస్ట్మెంట్ డీల్ చేస్తున్నాను కాబట్టి హీబ్రూ బైబిల్లో ద వర్డ్ ఫర్ హోలీనెస్, హోలీ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ కొదేష్. కొదేష్ అంటే దానికి అర్థం ఏంటి అంటే చాలా ఉన్నాయి, హోలీ అని చాలా ఉన్నాయి, బట్ ద మేజర్ మీనింగ్ ఆఫ్ కొదేష్ మీన్స్ సెట్ అపార్ట్, సెపరేట్ అయిపోవడం. దట్స్ అ హోలీనెస్. హోలీనెస్ అంటే సెపరేట్ అయిపోవటం, గుంపుల్లో ఉండటం కాదు, సెపరేట్ అయిపోవటం. దట్స్ అ రియల్ మీనింగ్. సెట్ అపార్ట్, బీ సెపరేట్.